హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మెగా విక్టర్ ఈవెంట్ కోసం మేము ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. వీళ్ళంతా మన ఎంజెస్ డాన్స్ స్టూడెంట్సే, మియాపూర్ బ్రాంచ్ స్టూడెంట్స్. సో మేమైతే ఫుల్ రెడీ అయిపోతున్నాం ఈవెంట్ కోసం. ఫుల్ ఎగ్జైట్మెంట్గా కూడా ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇంతమంది పిల్లలతో అండ్ చిరంజీవి అండ్ వెంకటేష్ గారి ముందు పర్ఫామ్ చేయడం అన్నది చాలా హ్యాపీ మూమెంట్. సో మేమైతే ఫుల్ ప్రాక్టీస్ చేసి మేము ఇక్కడి నుంచి లైక్ ఇప్పుడు మేము ప్రాక్టీస్ చేసేది అయితే శేఖర్ మాస్టర్ స్టూడియో అన్నమాట. శ్రీనగర్ కాలనీలో ఉంటుంది శేఖర్ మాస్టర్ స్టూడియో. అందులో ప్రాక్టీస్ కోసం అయితే మాకు హాల్ ఇచ్చారు. అండ్ మధ్యలో శేఖర్ మాస్టర్ కూడా వచ్చి కలిశారు, బట్ అది మేము రికార్డ్ చేయలేకపోయినాం. అండ్ మేమైతే ఫుల్ పగడ్బందీగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. సో మేమైతే ఇప్పుడు 2 సాంగ్స్ స్టేజ్ పైన పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఒకటి వచ్చేసి మీసాల పిల్ల అండ్ సెకండ్ వన్ వచ్చేసి వెంకటేష్ గారిని చిరంజీవి గారి సాంగ్ అది. సో మాకైతే ప్రాక్టీస్ ఆడడం కోసం ఆఫ్టర్నూన్ 2 అయిపోతుంది. ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడి నుంచి బయలుదేరాల్సి వస్తుంది అనమాట. సో మేమైతే ఇప్పుడు పిల్లలకి ఫుల్ కౌంటింగ్ చెప్పి రెడీ చేయించేస్తున్నాను అనమాట. సో ఇక్కడి నుంచి ప్రాక్టీస్ అయిపోగానే ఇప్పుడు లంచ్ బ్రేక్ ఉంటుంది వీళ్ళకి. సో లంచ్ బ్రేక్ తర్వాత లంచ్ చేసేసి ఇంకా బస్సు వచ్చేస్తుంది మాకు. బస్సు ఎక్కి డైరెక్ట్ మనం లైక్ ఈవెంట్ ప్లేస్లో కలుసుకుందాం అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది, ప్రాక్టీస్ సెక్షన్ ఎలా ఉంటుంది, స్టేజ్ రిహార్సల్స్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు రికార్డ్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ లంచ్ బ్రేక్లో కలుసుకుందాం. చికెన్ ఉంది, సాంబార్ ఉంది, పాపడ ఉంది పిల్లలకి. చికెన్ ఉంది, సాంబార్ ఉంది, పాపడ ఉంది పిల్లలకి. చేయబరా పోరా పోరా పోరా. అరే రా తెలుసా సార్ తమరు ఏం చేస్తున్నారు సార్? మరి తెల్లారింటికి బయలుదేరి వచ్చి అట్లే ఉంటా స్నానం చేసి తిను జననాయకుడు జనాలతో కలిసి తింటాడు. వీడు కాదు వీడు వాడు బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ కానీ చికెన్ తినడు వాడు. ఇప్పుడు కూడా తినట్లేదు. వీడికి మా టీంకి సంబంధం లేదు ఫ్రెండ్స్ కానీ వస్తలేదు. మాకు స్పెషల్ ప్లేట్స్ ఇచ్చారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత మేమైతే ఇంకే రెడీ అయిపోయినాం అనమాట పిల్లల్ని తీసుకొని. సో కింద బస్సు వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ లిఫ్ట్ నుంచి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము డైరెక్ట్ బస్ ఎక్కి లొకేషన్కి వెళ్ళిపోవాలి. బస్ అయితే ఎక్కిరు ఫ్రెండ్స్ పిల్లలంతా. చూడాలి ఇంకా ఈ బస్సులో వీళ్ళ అల్లరి చేష్టలు, వీళ్ళ మాటలు. అమ్మా వీళ్ళని భరించడం మాత్రం నా వల్ల అవ్వదు. వీళ్ళ పేరెంట్స్ ఎలా భరిస్తున్నారో జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్. సో మాకైతే సపరేట్ బస్సు పెట్టేసినారు అన్నమాట, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా. సో అందుకని మాకు సపరేట్గా బస్సు పెట్టేసినారు. మనకి ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే బస్సులో మళ్ళీ మా స్టూడియో దగ్గర డ్రాప్ చేస్తారన్నమాట. సో ఈ అబ్బాయి నా అసిస్టెంట్ స్టీఫెన్. తను కొత్తగా జాయిన్ అన్నమాట, ఈ మధ్యలో జాయిన్ అయింది. పిల్లలంతా ఎంజాయ్ చేస్తున్నారు. సో దీని లోపలికి వెళ్ళి బస్సు ముందుకు వెళ్తుంటే వాళ్ళ వెనకాల నా కార్ ఫాలో అయిందన్నమాట. నేను కార్లో వెళ్తున్నా. సో నన్ను రోడ్ పైన కార్లో చూసి చూడండి పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు. ఆ మధ్యలోకి వెళ్ళి ఒక హీరో బయటకు వస్తాడు చూడండి ఫ్రెండ్స్. కార్లో నుండి తలకాయ బయటికి తీసేసి యో హనీ సింగ్ లాగా పోజ్ కొడతాడు. అది ఎవరు కాదు, నేనే.
పళ్ళకు కూర్చోండి. మేమైతే లొకేషన్కి వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఎంత బాగుందో, అసలు ఎంత నీట్గా డిజైన్ చేసినాడో. కట్ చేసే మనకి ఇప్పుడు రైట్ సైడ్లో అమ్మ ఈడొక పిచ్చోడు ఫ్రెండ్స్, చూసినారా ఎట్లా ఇంట్రో ఇచ్చిండు. సో స్టార్టింగ్లో అయితే ఇంత చాలా మంచిగా డిజైన్ చేశారు అనమాట. వెంకటేష్ గారి దీన్ని చిరంజీవి గారి ఫోటో. సో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది నేనే అన్నమాట, ఎందుకంటే మాస్టర్ బాగా సీరియస్ అయిపోతుండు. మాకు చాలా ట్రాఫిక్ ఉండే వచ్చేటప్పుడు, అందుకే లేట్ అయిపోయింది. సో హడావిడితో నేను పరిగెడుతున్నాను అనమాట. మాస్టర్ ఏమో స్టేజ్ పైన ఆల్రెడీ రిహార్సల్స్ ప్రాక్టీస్ చేసిరు. సో నేను వెళ్ళేసి ఇప్పుడు మొత్తం చూసేసుకోవాలన్నమాట. లైక్ పిల్లల్ని ఎక్కడ నిల్చోబెట్టాలి, ఏం చేయాలనేది. ఫస్ట్ వెళ్ళగానే నేనైతే మాస్టర్ని కలిసిన. మాస్టర్ కొంచెం సీరియస్ అయినారు, తర్వాత అయితే అర్థం చేసుకున్నాడు అనమాట మాస్టర్, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండే, అది మాస్టర్ వాళ్ళకు కూడా తెలుసు. సో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట మాస్టర్ కానీ, మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ కానీ. సో ఇదంతా నిండిపోతారు ఫ్రెండ్స్ క్రౌడ్తో ఈవినింగ్ కల్లా. సో ఇప్పుడు నా పిల్లలతో ఎక్కడ నిల్చోబెట్టాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలన్నది మొత్తం నేను చెప్పిస్తున్నా ఇప్పుడు పిల్లలకి. సో పిల్లల్ని అందరినీ ఫస్ట్ ఆడియన్స్ నుంచి ఎంట్రీ ఉంటుంది అన్నమాట. సో మా హార్దిక ఆఫ్టర్ లాంగ్ టైం ఆమె కలిసిందనమాట. సో పిల్లల్ని అందరూ లైక్ అక్కడ క్రౌడ్ మొత్తం నిండి ఉంటే ఆ క్రౌడ్ మధ్యలోకి వెళ్ళి పిల్లలు ఎంట్రీ ఇస్తారన్నమాట. సో అది మనం ఫస్ట్ స్టేజ్ రిహార్సల్స్ అప్పుడు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది జరుగుతుందంతా స్టేజ్ రిహార్సల్స్ అన్నమాట. సో మనం ఏదైనా కూడా ఈవెంట్ కంటే ముందే మనం ఎలా చేయాలి, ఈ పర్ఫార్మెన్స్ ఏంటన్నది ముందే మనం ప్లాన్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈవెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలామంది క్రౌడ్ ఉంటారు కాబట్టి మనం ఏం చేసుకోలేము. సో అందుకే ఇప్పుడే మనం ఏది ఉన్నా కూడా ఈవెంట్ కంటే ముందే ఒక 2 hours ముందెళ్ళి మొత్తం సెట్ చేసుకోవాలి. లేదంటే తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే కోఆర్డినేషన్ ఉండదు, ప్లేస్మెంట్ డిస్టర్బ్ అయిపోతాయి. సో ఇప్పుడైతే సీనియర్ బాయ్స్ ప్రాక్టీస్ జరుగుతుంది పైన స్టేజ్ పైన. వీళ్ళది అయిపోగానే పిల్లలతో చేపిస్తానమాట. వాళ్ళు కూడా మన టీమే, కాకపోతే వాళ్ళు సీనియర్స్, మన పిల్లలు వచ్చేసి జూనియర్స్ అన్నమాట. సో మనోడి పేరు ప్రదీప్ అన్న, మాస్టర్ అసిస్టెంట్. సో నాకు ఏం చేయాలి, ఎలా చేయాలన్నది మాస్టర్ అసిస్టెంట్ చెప్తే అసిస్టెంట్ వచ్చి నాకు చెప్తాడనమాట. సో అక్కడ నుండి నేను ఎలా చేయించాలి ఏంటన్నది పిల్లలతో పాటు నేను డిజైన్ చేసుకుంటాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్రౌడ్ అస్సలు లేదు. ఇంకా కాసేపు అయిన తర్వాత అది మొత్తం నిండిపోతుంది. మనల్ని లోపల కూడా రానివ్వరు బౌన్సర్స్, అంతమంది బౌన్సర్స్ ఉంటారు. అసలు ఇంత ఫ్రీ ఉన్న స్టేజ్ ఎంత హెవీ క్రౌడ్తో నిండిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఎంతైనా బాస్ ఈవెంట్ కదా, చాలామంది చాలా చోటు నుంచి వస్తారు చూడడం కోసం. సో యాజ్ ఎ డాన్సర్స్గా మేము చేసుకున్న లక్ ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ని, ప్రతి హీరోని, ప్రతి హీరోయిన్ని దగ్గర నుంచి చూసే అవకాశం మాకు దొరుకుతుంది. సో నేనైతే ఇంకా పిల్లలకి ఎలా ఎంట్రీ ఇవ్వాలన్నది నేను నేర్పించడం స్టార్ట్ చేసేసిన అన్నమాట. సో నా చేతిలో మైక్ ఉండదు ఫ్రెండ్స్, వాళ్ళు ఎంతో దూరం ఉంటారు. ప్రతిదీ అరుస్తూ చెప్పాల్సి వస్తుంది. అరిచి గొంతంతా గొంతంతా ఆరిపోతుంది అన్నమాట. సో వాళ్ళకి అంత క్రౌడ్ నుంచి ఆ చైర్స్ మధ్య నుంచి ఎలా రావాలి, ఎక్కడ నిల్చోవాలి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో వాళ్ళంతా వచ్చి లైన్ ఫామ్ చేయాలన్నమాట. లైన్గా నిల్చోవాలి. వాళ్ళ ముందరనే వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు ఉంటారనమాట. సో ఇలా లైన్లో వచ్చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చి డ్యాన్స్ చేయాలన్నమాట పిల్లలు. చూడండి ఎలా చేస్తున్నారు. పైన సీనియర్స్ ఉంటారు అండ్ కింద వచ్చేసి పిల్లలు చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళ ముందరనే నేనున్న ప్లేస్లో చిరంజీవి, వెంకటేష్ గారు ఇద్దరు ఉంటారనమాట కూర్చొని. సో నేను చేసి చూపిస్తున్నాను, పిల్లలు చేస్తున్నారు చూడండి. సో నేను చేస్తున్న ప్లేస్లో చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు మిగతా ఆర్టిస్టులు కూర్చొని ఉంటారు. వాళ్ళ ముందర వచ్చేసి పిల్లలు చేయాలన్నమాట. ఎంతైనా పిల్లలు చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ ఒక 4 అడుగుల దూరంలోనే చిరంజీవి గారి ముందు, వెంకటేష్ గారి ముందు డ్యాన్స్ చేస్తారనమాట. సో మాస్టర్ వచ్చేసి హాల్ లోపల ప్రాక్టీస్ టైంలో మాస్టర్ వచ్చి చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు ఈ సాంగ్లో అయితే హీరో హీరోయిన్ వీళ్ళే అన్నమాట. స్ఫూర్తి అండ్ ఆరోహన్ వీళ్ళు, ఈ అబ్బాయి పేరు. ఈ పాప అయితే చాలా బాగా చేస్తుంది అన్నమాట. బ్యాక్ సైడ్లో ఉన్న వాళ్ళు అందరూ మన స్టూడెంట్సే, అందరు ఎంజెస్ డ్యాన్స్ స్టూడెంట్సే అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీరు లైవ్లోనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు రికార్డ్ చేసే ఛాన్స్ ఉండదు, అక్కడ స్టేజ్ ముందర వెళ్ళి రికార్డ్ చేసే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి అంత ఫ్రీగా రికార్డ్ చేయనియరు వాళ్ళు. సో ఏదున్నా మీరు లైవ్లో చూడాలి. ఆఫ్టర్ లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేస్తానన్నమాట నేను. సో మీరే చెప్పాలి చూసిన తర్వాత మా పిల్లలు ఎలా చేశారు ఏంటి అనేది. హాయ్ చెప్పు, ఫ్లైంగ్ చేసి
ఇలాగో ఇంకో దగ్గర ఫోటో తీసాను, గుర్తుందా? ఇలాగే ఇంకో దగ్గర తీసా. ఉన్నావు ఇగో బంటి పిల్ల. ఒక్క ముక్క అర్థం కాలే. మన వాళ్ళు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అరే వీళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ పని వీళ్ళదే. ఈడొకడు కదపనే వారా చూడు. ఎక్స్క్యూజ్ మీ రావా? అరే రెడీ అయ్యారా? అరే ఏవరా స్నాక్స్ ఎవరా? మీ స్నాక్స్ ఎవరా? సరే సరిపోదు అలా రాసి సరిపోదు. ఇంకొంచెం పెద్దగా రాయాలి. ఏది ఇటేది ముఖమేది? ఫేస్ ఇట్ తిప్పాలి. మేకప్ వేయలేదు ఇంకా, మర్చిపోండి. నువ్వు వేసుకున్న డ్రెస్కి జర్లు అన్న. ఆ పిన్ ఉంది కదా, ఆ పిన్ ఎక్కడ ఒకటి కూర్చోను. వీళ్ళ ప్రాబ్లం. టైలర్ మాకు పెద్ద టైలర్ ఉంటుంది. టైలరింగ్ చేస్తున్నావారా? చేయరా, మంచి పని. మా వచ్చిందండి. ఏంటది? మరి నువ్వు ఎప్పుడు చెప్పావు చెప్పు. ఏ హీరోయిన్ రెడీ అవుతుంది ఇక్కడ. అమ్మా హీరోయిన్ కళ్ళు పైకెత్తు. ఐలైనర్ ఉంది. అయ్యా హీరోయిన్ కళ్ళు పైకెత్తావు ఒకసారి. అయ్యా పాపం. ఏది ఇయ్యాను? పళ్ళు కనిపిస్తాను ఇవన్నీ మూసే. అమ్మా అక్కడుంది బంగారు. ఏదేదే చేయి తీయాలి. ఎలాగొని తెలుసా మాకు? ఇది చూడు దెయ్యంలాగా. నువ్వు అందంగా ఉన్నావు అనుకుంటారు, ఆ దెయ్యం లెక్క ఉన్నావు. ఒట్టిది. ఆ లిప్స్టిక్ దేంతో తయారు చేస్తారో తెలుసా? పంది బురదలో ఉన్న పందితోటి దాని చర్మం కట్ చేసి అమ్ అని తినాలి ఇప్పుడు దాన్ని. అయ్యా కృతిక అన్నిట్లో హెల్ప్ చేస్తుంది. ఎట్లా ఉండాలి కృతిక అంటే. హైలైట్ వచ్చింది వర్ష. డీజే కొట్టు. డీజే ఏది? చూడండి ఫ్రెండ్స్, పేరెంట్స్ కి ఎంత ఇష్టం చూడండి. ఇంత దగ్గరుండి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మా పేరెంట్స్ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. కమ్ చలో, విల్ రాక్ ఆన్ స్టేజ్. సే ఓకే. స్పెల్లింగ్ చెప్పు. రాక్ స్పెల్లింగ్ చెప్పు. WK వస్తుంది. ఎట్లా తింటూ చూడండి. ఏం తింటున్నావు? అన్నీ నేనే నా సొంత డబ్బులు తెప్పించాను. బాయ్ చేసినావంట. వీళ్ళ కష్టాలు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ కష్టాలు. మా వర్ష అందంగా ఉంది. ఓ అమ్మోరు తల్లి, అమ్మోరు సాంగ్ చేస్తున్నావా? అమ్మోరు సాంగ్. అయ్యో ఎంత బాగుందో నియా ఈ డ్రెస్ లో. మై గాడ్. నా మీద మైక్ కట్టండి. ఇట్లా అవుతుందా? మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ సాంగ్ అనుకోని పరిస్థితుల వల్ల సెలెక్ట్ అయిపోయింది. బట్ ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి పనులు ఉండవు ఫ్రెండ్స్. ఇయాను పనులు ఉండవు.
సో రెడీ ఊహించుకోండి బాగా రావాలని హ్యాండ్ హ్యాండ్ రా గణేష్ మహారాజ్ కి కుమ్మేయాలి రే, అందరూ కుమ్మేయాలి. ఏం చేయాలి? కుమ్మేయాలి. కుమ్ముడు లెస్ అమ్ముడు లెస్ కుమ్ముడు. ఏ హీరోయిన్ ఏదిరా? ఏ హీరోయిన్ అమ్మ అమ్మలేక బాగా మిక్స్ ఉంటారా స్టార్టింగ్ రావడం ఎంట్రీ పేరు వస్తారు మొత్తం ఆడిపోయే కదా ఎంట్రీ నా అంతే. ఏం ముఖం పంది ముఖం. అది నేనే